సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో పుట్టి పెరిగిన ఓ తెలుగు ఆడబడుచు అమెరికా దేశంలో అత్యున్నత స్థాయి న్యాయమూర్తి అయింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో న్యాయదేవత ప్రతినిధిగా మారి ఏది తప్పు ఏది ఒప్పు, ఎవరు దోషి ఎవరు నిర్దోషి అన్నది తేల్చబోతుంది. ఇది నిజంగా ఓ అద్భుతం. ప్రతిభా పాఠవాలుంటే, నిజాయితీ నిబద్ధత గుండెల్లో నిక్షిప్తమై ఉంటే ఎంత మనిషి ఎంతటి సమున్నతమైన స్థాయికి ఎదగొచ్చో నిరూపిస్తోంది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న భావనను గుండెల్లో నింపుకున్న ఆ న్యాయమూర్తి ఇంటర్నేషనల్ మీడియా ముందు తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం ద్వారా అమ్మ భాష పట్ల ఆమెకున్న మమకారాన్ని చాటి చెప్పగలిగింది. ఆమె మన జయాబాడిగా, తెలుగు జాతి కరదీపిక. అమెరికా దేశంలో అత్యున్నత స్థాయి న్యాయమూర్తి పదవిని అలంకరించిన జయాబాడిగా పుట్టి పెరిగింది విజయవాడ. పారిశ్రామికవేత్త, మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె జయాబాడిగా న్యాయమూర్తిగా నియమించబడటానికి ముందు ఆమె సాక్రమెంటో కౌంటీ ఉన్నత న్యాయస్థానానికి కమిషనర్గా పనిచేశారు. రామకృష్ణకు 3 ఆడబిడ్డలు, 1 కుమారుడు. జయ ఆయన 3వ కుమార్తె. ఆమె చదువుల ప్రస్థానం హైదరాబాద్లో ప్రారంభమైంది. భాగ్యనగరంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీతో పాటు పొలిటికల్ సైన్స్లో BA పట్టా సాధించింది. ఆ తర్వాత ఆమె అమెరికాకు చేరుకున్నారు. మేబోస్టాన్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాలు మరియు అంతర్జాతీయ కమ్యూనికేషన్లో మాస్టర్స్ను అభ్యసించారు. ఆ తర్వాత శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుండి లా ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన వృత్తిపరమైన డిగ్రీని అందుకున్నారు. 2009లో జయ కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షలో విజయం సాధించారు. 1 దశాబ్దం పాటు ప్రైవేట్ లాయర్గా న్యాయవాద వృత్తిని సాగించారు. న్యాయవాద వృత్తికి అసలైన అర్థం చెప్పిన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న జయ ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రయల్ అడ్వకేసీ అండ్ మెక్జార్డ్ స్కూల్ ఆఫ్ లాలో విద్యార్థులకు న్యాయవాద వృత్తిని బోధించే టీచర్ అయ్యారు. ఒక నిబద్ధత కలిగిన లాయర్గా, చట్టాన్ని చక్కగా అవపోసన పట్టిన ఓ మంచి అడ్వకేట్గా పేరు తెచ్చుకున్న ఆమెకు కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ గవర్నర్ ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో కోర్ట్ కమిషనర్ ప్రభుత్వ బాధ్యతలను అప్పగించింది. ఆ రంగంలో ఆమె చూపిన ప్రతిభా పాఠవాల నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్ ఆమెను సాక్రమెంటో కౌంటీ ఉన్నత న్యాయస్థానంలో నియామకమైన 18 మంది న్యాయమూర్తుల్లో ఒకరిగా ప్రకటించారు. టుడే జయ బాడిగ గారు మన తెలుగు అమ్మాయి స్వేరింగ్ సెరమనీ ఇవాళ యాజ్ ఎ జడ్జిగా, సుపీరియర్ కోర్ట్ జడ్జిగా. ఇది మన ఇండియన్స్ అందరికీ గర్వకారణం, దట్టు మన తెలుగు వారందరికీ గర్వకారణం. ఐ థింక్ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ తెలుగు అమ్మాయి ఒక సుపీరియర్ కోర్టుకి జడ్జిగా కావడం అనేది మనకు చాలా సంతోషము. ఇట్స్ ఎ బిగ్ న్యూస్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఫర్ తెలుగు పీపుల్ అండ్ ఇండియన్స్. అండ్ ఐ విష్ హర్ ఎ గుడ్ లక్ ఫర్ హర్ ఫ్యూచర్ అండ్ we are all so happy to be a judge. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మనస్తత్వాన్ని గుండెల నిండా నింపుకున్న ఆ చదువుల తల్లి ఇంటర్నేషనల్ మీడియా ముందు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తేనెలలుకే తెలుగు భాషతో ప్రారంభించారు. తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. This is wishing you all a heartfelt welcome in my native language, Telugu, spoken by about 80 million plus people worldwide, and the first time that Telugu has been spoken in such an august occasion in Sacramento Superior Court. తాను ఇష్టపడి ఎంచుకున్న న్యాయవాద వృత్తి పట్ల నిజాయితీ, నిబద్ధత, నిష్పక్షపాతం, నిర్మోహమాట ధోరణి చూపించగలిగింది కాబట్టే ప్రపంచంలోని ఓ అగ్రదేశంలో అద్భుతమైన పురస్కారాన్ని అందుకోగలిగారు జయాబాడిగా. ఆమె జీవిత గమనం నేటి తరానికి ఓ అద్భుతమైన పాఠ్యాంశం. ఆమె జీవితం తెలుగు జాతి గొప్పదనానికి సజీవ తార్కాణం. ఆమె జీవన ప్రస్థానం లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగగలిగితే సామాన్యుడు సైతం అసామాన్యుడిగా మారి తీరుతాడని తెలిపే జీవిత సత్యం. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ జయ మేడం, బిహాఫ్ ఆఫ్ ఇండియా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.